TS24 న్యూస్. గజ్వేల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న చిన్న పెద్ద దుకాణ సముదాయాలు బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు గజ్వేల్ ప్రజలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 2020 నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోట్లు నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ 2 నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 2023 డిసెంబర్లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం ఒకటని అన్నారు. అందుకోసం రాజేంద్రనగర్ లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామన్నారు. భవనాల కోసం జోన్ 1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజు జోన్ 2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. వీటి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. It is an honor to be here with the top legal minds of India. A day like this comes, but rarely in the life of any political leader. In India, one may build a temple or a mosque, a church or a gurudwara. It would be a rare opportunity to politicians. But to build a court complex, a campus for justice, it is like building a temple for people of all faiths. In our democracy, the three branches operate with autonomy, interdependence, and respect for each other: legislature, executive, and judiciary. For a common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new High Court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice, seeking to be heard and will hope to find justice. We know that the current High Court, a building of great historical significance, was no longer able to physically support the needs of all stakeholders. For this reason, we took this decision to build a new High Court almost immediately after we took charge. Beyond legacy, this building shows my government's view and values of democracy. పార్టీ
మార్పు వార్తలను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. బీఆర్ఎస్ తనను అవమానించి బయటకు పంపించిందని, ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ లో వెలిసిన పోస్టర్లు కుట్రలో భాగమని, పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని గుర్తు చేశారు. గతంలో వైఎస్ఆర్ ఆఫర్ ఇచ్చినా ఉద్యమ బాటలోనే నడిచానని, తన నిబద్ధతను శంకించవద్దని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, కార్యకర్తలు పుకార్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి సొంత గుటికి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ కరీంనగర్లో పోస్టర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై తాజాగా ఈటెల రాజేందర్ స్పందించారు. షామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే పరిస్థితే లేదని, పార్టీలు మారడం దుస్తులు మార్చినంత సులభం కాదని అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా బీఆర్ఎస్ మెడల్ పట్టి బయటకు గెంటేసిందన్నారు. అలాంటి పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమన్నారు. ఈటెల పార్టీ మారుతున్నారని కరీంనగర్లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం తనను బాధించిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది, 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెరబట్టి అన్ని పేపర్లను అన్ని ఛానళ్లని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఫీడ్ పాలసీ ఇచ్చేసిండ్రు, కులఫాలు కొలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మెల్లమన్న ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా. ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలను తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తా. కానీ నాలాంటి అన్ని నా అవసరాల కోసం పదవుల కోసం పెద్దలు ముస్తాడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటెల రాజేందర్ ఏందో, ఈటెల రాజేందర్ చరిత్ర ఏందో, ఈటెల రాజేందర్ గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. సింగరేణి కార్మికుల డిఫెండెంట్ ఉద్యోగాలపై విచారణ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్ లో జరిగిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె రాజస్థాన్ సోలార్ ఒప్పందం, లిథియం రిఫైనరీ రీడ్స్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు మరో చారిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సేవ్ సింగరేణి పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల వారసులకు ఇచ్చే డిపెండెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలను కవిత తప్పుపట్టారు. బట్టిపై కాస్త గౌరవం ఉండేదని, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఈ మాటలతో అది పూర్తిగా పోయిందన్నారు. గత ప్రభుత్వ పాలసీ ప్రకారం 20,000 మందికి ఉద్యోగాలిచ్చి వారి కుటుంబాలకు భరోసా కల్పించామని, ఇప్పుడు వారిపై విచారణ జరపడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల నియామకాలపై కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలని ఆమె సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులతో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడలేదని, వారి కష్టాలను అవమానించవద్దని హెచ్చరించారు. ఇక్కడ సింగరేణిలో ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఏరియా బాగుపడుతుంది అనుకొని ఏమాత్రం కూడా రూల్స్ పెట్టకుండా రిలాక్స్ చేసి ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల 20,000 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ 20,000 మంది యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఎంతో భద్రతతోనూ ఉన్నారు. వాళ్ళ మీద కన్నుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమంటుండ్రు మొన్న బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిర్రు అంటారు. కనీసం కొంచెమన్న ఆలోచన ఉండాలి. ఎందుకు ఇచ్చినాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం అంటే తెలంగాణలో సఫర్ అయినాం కాబట్టి, సఫర్ అయినటువంటి సందర్భంలో ఆరోగ్యాలు ఓడగొట్టుకొని మొత్తం జీవితం పొడగొట్టుకొని అందులో పనిచేసిన కార్మికులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులు వాళ్ళ కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం ఉద్యోగాలు. అవి ఇచ్చుకుంటాం. అది అప్పుడు ఆనాడు గవర్నమెంట్ పాలసీ. ఎట్లా వ్యతిరేకిస్తావు నువ్వు? ఎట్లా ఎంక్వైరీ చేస్తావు దాని మీద?
బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ. హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వేయండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ. డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ. మీద వాళ్ళు అన్ని పంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ. కరప్ట్ నాయకుల మీద వేయాలి. పైరవీలు చేసి అందులో కాంట్రాక్టులు సంపాదించుకున్నాడు. కష్టపడి చెమటోడ్చేటటువంటి కార్మికుడి మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తా అంటే అసలు ఏమన్నా మత్తున్న మాటనే నాది. క్షమించాలి, నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే, కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు పాన్ కార్డు ఉందా? కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా? ఇది మీకోసమే. ఏప్రిల్ నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై పాన్ కార్డు పొందడం అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనలు అప్డేట్ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇందులో కొత్త పారాలు, కఠినమైన డాక్యుమెంటేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి మార్పులు ఉన్నాయి. భారత పౌరులు, కంపెనీలు ఇప్పుడు ఫారం 93ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మునుపటి ఫారం 49A స్థానంలో వచ్చింది. ప్రవాసులు ఫారం 49AA కు బదులుగా ఫారం 95ని ఉపయోగించాలి. కొత్త నిబంధనల ప్రకారం కేవలం మీ ఆధార్ కార్డుతో పాన్ పొందడం ఇకపై కుదరదు. మీరు దరఖాస్తు చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుతో పాటు అదనపు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ పాన్ కార్డుపై ఉన్న పేరు మీ ఆధార్ కార్డుపై ఉన్న పేరుతో ఎలాంటి మార్పులు లేదా తేడాలు లేకుండా సరిగా ఉండేలా చూసుకోవాలి. ఏప్రిల్ 1, 2026 నుంచి దరఖాస్తు చేసేటప్పుడు పుట్టిన తేదీకి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్ అవసరం. ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి: జనన ధృవీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, 10వ తరగతి మార్కుల షీట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, మెజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు అవసరం. పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి అంటే అధికారిక NSDL లేదా UTIITSL వెబ్సైట్కు వెళ్ళాలి. సరైన ఫారంని ఎంచుకోవాలి. ఫారం 93 భారత దరఖాస్తుదారుల కోసం లేదా ఫారం 95 ప్రవాస పౌరుల కోసం. మీ వ్యక్తిగత సమాచారాన్ని నింపాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ వివరాలను అందించాలి. అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఆధార్, పుట్టిన తేదీ రుజువు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. మీ దరఖాస్తును సమర్పించి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను దగ్గర ఉంచుకోవాలి. మీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ వచ్చాక మీ పాన్ కార్డ్ పొందవచ్చు. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త పాన్ నిబంధనలు అమల్లోకి. క్యాష్ డిపాజిట్ లిమిట్స్. గతంలో ఒకే రోజు 50,000 రూపాయలు మించిన క్యాష్ డిపాజిట్ల కోసం పాన్ కార్డ్ అవసరం ఉండేది. ఈ పరిమితిని ఇప్పుడు వార్షిక పరిమితిగా సవరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్లు 10 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. వాహనాల కొనుగోలు, అమ్మకం. గతంలో ఏ వాహనాన్ని 2 వీలర్ సహా కొనుగోలు లేదా విక్రయించినా పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ ఖరీదు చేసే వాహనాలకు మాత్రమే పాన్ అవసరం అవుతుంది. హోటల్, రెస్టారెంట్ పేమెంట్లు. గతంలో 50,000 పైబడిన చెల్లింపులకు పాన్ అవసరమయ్యేది. ఈ పరిమితిని ఇప్పుడు 1,00,000కు పెంచారు. స్థిరాస్తి. గతంలో 10 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తికి పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని 20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇన్సూరెన్స్ పాలసీలు. గతంలో 50,000 దాటిన ప్రీమియంలకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. కొత్త నిబంధనలతో ఇతర బీమా సంబంధిత లావాదేవీలకు కూడా పాన్ తప్పనిసరి కానుంది. ఈ కొత్త నిబంధనలతో ఖచ్చితమైన ఆదాయాన్ని రిపోర్ట్ చేయడం, పన్ను ఎగవేతను నివారించడం, భారీ లావాదేవీలను మానిటరింగ్ చేసేందుకు ఆదాయ పన్ను విభాగానికి వీలుంటుంది. పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టే వారికి అద్భుతమైన న్యూస్. అందులోనూ జంటగా పెట్టుబడి పెడతామంటే ఇంకా మంచిది. మీరు పోస్ట్ ఆఫీస్ లో RT, TD, MIS, PPF, కిసాన్ వికాస్ పత్ర వంటి వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ ప్రభుత్వ హామీ అందించే పథకాలను అందిస్తోంది. ఇందులో నెలవారీ ఆదాయ పథకం కింద ఇప్పటికే 7.4% వార్షిక వడ్డీ అందిస్తోంది. ఈ పథకంలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రతి నెల గ్యారంటీతో స్థిర వడ్డీ వస్తుంది. ఖాతా తెరిచిన తర్వాత వచ్చే 5 ఏళ్ల పాటు మీకు భారీ వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో మీ భార్యతో లేదా కుటుంబంలోని ఇతర సభ్యునితో కలిసి ఉమ్మడిగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి నెల గరిష్టంగా 9,250 వరకు స్థిర వడ్డీని సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జాయింట్ ఖాతాలో గరిష్టంగా 15 లక్షలు జమ. మీరు కనీసం 1,000 రూపాయల పెట్టుబడితో MIS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద సింగిల్, జాయింట్ ఖాతాలో రెండింటిని ఓపెన్ చేయొచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా 9 లక్షలు, జాయింట్ ఖాతాలో గరిష్టంగా 15 లక్షలు జమ చేయాలి.
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకం కింద ఒక జాయింట్ ఖాతాలో గరిష్టంగా 3 చేర్చవచ్చు. మీ భార్యతో కలిసి ఈ పథకం జాయింట్ ఖాతాలో 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం వడ్డీ నుంచే భారీ మొత్తంలో నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. భార్యాభర్తలిద్దరూ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకంలో 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు 9,250 స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం కింద సంపాదించిన వడ్డీ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకం కింద 5 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి డబ్బులన్నీ మీ ఖాతాలో జమ అవుతాయి. ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ S24 న్యూస్.